వైసీపీ పుట్టుకే హిందూ వ్యతిరేక భావజాలంతో జరిగిందని ఏపీ సాధు పరిషత్ ఆరోపించింది. కరుణాకర్ రెడ్డి బెదిరింపులకు సాధువులు స్వామీజీలు ఎవరూ భయపడరని ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో దేవాలయాలపై ఎన్నో దాడులు జరిగాయని, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి టీటీడీ పవిత్రతకు భంగం కలిగించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. వైసీపీ పాలనలో హిందుత్వంపై జరిగిన దాడులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ నెల 11న సాధువులందరితో తిరుపతిలో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ పార్టీ డిఎన్ఏనే హిందూ వ్యతిరేక డిఎన్ఏ తోటి, హిందూ వ్యతిరేక భావజాలంతో ఆ పార్టీని స్థాపించారు. వాళ్ళు చేయనటువంటి దైవద్రోహం లేదు, హిందూ ద్రోహం లేదు, సనాతన ధర్మద్రోహం లేదు. మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు మాటు వేస్తున్నారు మళ్ళీ రావడానికి. దయచేసి హిందూ బంధువులందరికీ మా హిందూ సంఘాల తరపున, సాధువుల తరపున మరొకసారి చేతులెత్తి సవినయంగా మనవి చేస్తున్నాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీని బహిష్కరించి ఈ హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళ తాలూకా మనోభావాలని అన్నిటిని కూడా మీరు గౌరవించే విధంగా హిందూ సనాతన ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్లో రక్షించాలంటే వైసీపీ పార్టీ అనేది మనుగడలో ఉండకూడదు అనేది మా అందరి తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం. టీటీడీ దేవస్థానాన్ని మనం అపవాదులు వేయగలిగితే, ప్రజలతో నమ్మించగలిగితే హిందువులు దూరం అవుతారు, హిందువుల మీద కక్ష సాధింపు అవుతుంది. అలాగే కోట్లాది మంది మనోభావాలతో కూడుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీ కూడా మసకబారేటట్లు చేయవచ్చు, ప్రాశస్యాన్ని తగ్గించవచ్చు, ఆయన వైభవాన్ని చులకన చేయొచ్చు అనేటువంటి కుట్ర రోజు కరుణాకర్ రెడ్డి గారు భుజాల మీద వేసుకున్నారు. ఆ దివ్యమైన ప్రసాదాన్ని కల్తీ చేసి మేము కల్తీ మనుషులమే, మేము కల్తీ పార్టీ మాది, మా కల్తీ విధానాలు మావి అని దేవాది దేవుడు లడ్డూ ప్రసాదాన్ని కూడా దేశ చరిత్రలో, తిరుమల చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా, ఎవరి హయాంలో కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైన దుస్థితికి దిగజారిపోయారు కరుణాకర్ రెడ్డి గారు. మేము అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో హిందూ ధర్మాన్ని ఎంత మంట కలిపారో మేము చెప్పడానికి, మా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు అన్ని ఆలయాల్లో ఎంత భ్రష్టు పట్టించారో మేము నిరూపించడానికి పక్కా ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం.